రెడ్డి ఎందుకు ఎప్పుడు స్పందించాడు అంటే ఎవరైనా గిరిజనులు బయటకు వచ్చి రైతులు బయటకు వచ్చి మా భూములన్నీ కబ్జా అయినాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడితే ఇదంతా ఫేక్ న్యూస్, కేవలం ఇదంతా నా మీద ఎలిగేషన్స్ అంటే ఈయనకు ప్రభుత్వం అన్నా లేకపోతే పోలీస్ వ్యవస్థ అన్నా ఇదంతా ఏం భయం ఉండదు అతనికి? అంటే అమ్మాయి ఎప్పుడు ప్రభుత్వంలో ఉంటుండు కాబట్టి కొనేస్తూ ఉంటాడు. ప్రభుత్వంలో ఉంటుండు, అధికార పార్టీలో మంత్రిగా చెలామణి అవుతూ ఇటువంటి కబ్జాలు చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మంత్రివర్యులు అధికారులు తప్పకుండా వింటారు ఆయన మాట. అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడానికి అదే అంటారా? అతను చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి దీంట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాడా? తప్పకుండా, దాంట్లో అనుమానమే లేదు. ఏమంటారు? దాంట్లో అనుమానమే లేదు. 100% నిజం. ఆస్తులు కాపాడుకొని కబ్జాల నుంచి ఆయన కబ్జా భూములన్నీ రీస్టోర్ చేసుకొని తప్పకుండా అట్లే ఉందామనే ఉద్దేశంతో నా భూములను కాపాడుకుందామనే తప్ప ఏనాడు ఏ పేదవానికి, మొన్న మా హనుమంతరావు గారు చెప్పిండ్రు, మాజీ ఎమ్మెల్యే మల్కాజ్గిరి గారు చెప్పిండ్రు, ఈయన ఏ ఒక్కరోజు హాస్పిటల్ పేరు మీద కానీ కాలేజీలల్లో కానీ ఏ ఒక్కరికన్నా రాయితీ ఇచ్చిన వాళ్ళు ఉంటే దేనికంటే దానికి సిద్ధమని చెప్పిండు. మీరు ఇప్పుడే రీసెంట్గా చూసిండ్రు, బఫర్ జోన్లో 8 ఎకరాలు కబ్జా చేస్తే దాన్ని సరే అక్కడ ఉన్న అధికారులు ఇంతకుముందు ఉన్న అధికారులు కాబట్టి ఏదో తూతూ మంత్రంగా గులగొట్టిండు, కానీ తప్పకుండా అక్కడ ఉన్నటువంటి బఫర్ జోన్ కానీ ఇక్కడనే మేము రీసెంట్గా కూడా ఇక్కడ ఈ అలియాబాద్ చౌరస్తాలో కూడా పిస్తా హౌస్ దగ్గర కూడా 10 ఎకరాలు కూడా అది కబ్జా ల్యాండ్, మొత్తం కబ్జా ల్యాండ్ అంటలేం, దాంట్లో బఫర్ జోన్ ఉంది, శిఖం ల్యాండ్ ఉంది, దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ చేసింది కాబట్టి దాన్ని కూడా కలెక్టర్ గారు విచారిస్తున్నారు. తప్పకుండా కూడా దాని మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఎక్కడైతే ఈయన అవినీతి కబ్జాలకు పాల్పడి, ఈయన ఒక్కడు కాదమ్మా, ఈయనకు దగ్గర చెంచాలు చిన్న మల్లారెడ్డిలు చాలా ఉన్నారు. మండలికి ఒక 5-6 చిన్న ఊరికి ఒక చిన్న మల్లారెడ్డిలు కబ్జా. మా ఊర్లోనే ఉన్నాడు ఒకడు, వాని పేరు చెప్తే వాడు పెద్దోడు అయిపోతాడు. కానీ మేము ఆల్రెడీ విచారణకు కలెక్టర్ దగ్గర పెట్టినాం. ఎవరిని చూసుకొని వీళ్ళంతా ఈ కబ్జాలు పెడుతున్నారు? మల్లారెడ్డి కల్వకుంట్ల కుటుంబం, దాంట్లో ఏమాత్రం తేడా లేదమ్మా. మల్లారెడ్డి కేర్ ఆఫ్ మల్లారెడ్డి కబ్జాలకు కబ్జాదారు, కబ్జా కోరు, కనిపించని నయీం. లోపల నయీం కంటే తీవ్రవాదం ఉంది. ఆయన్నేమో మర్డర్లు చేస్తే ఈయన బతికున్న వాళ్ళను చావగొడుతున్నాడు. ఈ కబ్జాలు చేసి నిరుపేదలను, పూర్తిగా భూములు లేనటువంటి వాళ్ళను, వాళ్ళ దగ్గర పాపం వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళను ఆశ చూపి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా అధికార మదంతో ఎన్ని రోజులు చేసినటువంటి అక్రమాలను, భూ కబ్జాలను తప్పకుండా ఈ ప్రభుత్వం వెలికి తీసి ఆయన కబ్జాలను మొత్తం ఆక్రమించుకున్నటువంటి భూములను అందరినీ నిరుపేదలకి చేసి ఆయనకు తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తారని మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమ్మకం ఉంది.